ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలవరంకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ అధికారులను కూడా ప్రమాద ఘటనపై ఆరా తీస్తూ ఉన్నారు. అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ జరిగిన దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సీఎం వెంట మంత్రులు కూడా ఉన్నారు. శ్రీధర్ బాబు, పొంగులేటి, అలాగే వివేక్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ఇది నిజంగానే నిన్న ఘటన జరిగింది. సో నిన్న ఉలిక్కి పడేలా చేసింది. తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారిగా ఇలా ఒక కెమికల్ కంపెనీలో జరగడం. అందులోనూ 40 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. సో ఇంకా మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. సో గంటకి పెరుగుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో దీని తర్వాత మీడియాతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది? రియాక్టర్ పేలిందని కొంతమంది అంటున్నారు, లేదు డ్రయర్ పేలింది, అందువల్లే ఇంత ఆఘాతం జరిగింది అని అంటున్నారు. అసలు ఎంత క్లియర్ గా అనేది సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులను కూడా అడుగుతూ ఉన్నట్లుగా మనకు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారంలో జరిగిన ఘటన నిజంగానే తెలంగాణ చరిత్రలో నిజంగానే ఒక ఉలిక్కి పడే ఘటన అని చెప్పాలి. సో నిన్న జరిగిన తర్వాత మృతుల సంఖ్య గంటకి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. విజువల్స్ లో మనం హెచ్ఎం టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అక్కడ వెళ్లి రేవంత్ రెడ్డి అసలు ప్రమాద స్థలాన్ని, అక్కడ ఎలా ఘటన జరిగింది అనేది అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో అసలు ఎందుకు జరిగింది ఇంత పెద్ద ఘటన అనేది కూడా అక్కడ అధికారులని ఆరా తీస్తున్నట్లుగా మనం విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తున్నాం. మొత్తం ఆ విజువల్స్ లో కూడా మాడి మసైపోయినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఇంత పెద్ద ఘోర ప్రమాదం అసలు ఎలా జరిగింది? రియాక్టర్ పేలడం వలన, లేదంటే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులను అయితే అడుగుతూ ఉన్నట్లుగా మనకు విజువల్స్ లో అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకూడదు అంటూ కూడా ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షాలు కూడా చెప్తూనే వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనేది కూడా మరి కొన్ని క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడైతే అక్కడ మొత్తం ప్రమాద ఘటన ఎలా జరిగింది అసలు అక్కడ అనేది క్లియర్ గా అక్కడ పరిశీలిస్తున్న విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. Have you put up? ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి పాసమైలారంకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అసలు ఇంత పెద్ద ఘటన ఎలా జరిగింది అనేది, అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి అనేది అధికారులను అడిగి ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా అక్కడ మంత్రులు కూడా ఉన్నారు. పొంగులేటి, వివేక్,
దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నట్లు మనకు విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తుంది. అయితే ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది అనేది అధికారులను కూడా అక్కడ అడుగుతూ ఉన్నట్లుగా మనకు విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తుంది. అంటే నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత హెచ్ఎం టీవీలో దీనికి సంబంధించి మనం అప్డేట్స్ ఎప్పటికెప్పుడు ఇస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. హరీష్ రావు కూడా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 ఇవ్వాలంటే కూడా డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. First, you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally, they may say. Tomorrow, they will say that he is not authorized person. He is looking after crisis management. He is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow, it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, director factories, no. Em per ni per? Rajgopal, have you inspections ivanni chesina? Ha. 24 ఓకే. అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా?